నువ్వు మాట్లాడుతూ ఇలా పెట్టేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఫోన్ చేయకు. ఫోన్ చేసే ముందే చెప్పా నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తా అని. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పలేను కదా, నాకు ఎవడో లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను. వద్దురా ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని సంబంధం లేదు అంటున్నావు, ఏ రోజు లేదు నాకు కదా, ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వదిలి మరి నా బతకవచ్చు కదా, నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా, మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు? నేను ఆ రోజు నా దగ్గర ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను, వద్దు అని నా ఆపేసి ఏమి జరుగుతుంది ఆపేసి ఉంటే ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు 1 minute ఆగి వింటే చెప్పు. నువ్వు వెళ్తా అన్నప్పుడు నేనేమైనా ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు ఈ మాట అంటే నాకు పడుతుంది, తగులుతుంది. ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు, అది వదిలించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికో లేకపోతే అది నేను తను చేసుకుంటాం. నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంత చెప్పేసింది, అర్థమైందా? ఓకే, ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా? కంగారు పడకు, నువ్వు కాదు, మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకోరా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే? అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? సాయి గారిని ఇళ్ళని ఆడొక్కడే అది ఒప్పుకుంటా. అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లేదు ఎప్పుడు కూడా. కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు.